బళ్ళారే విచిత్రం అంటూ రాజనగరి లాంటి ఈ ప్రపంచంలో రకరకాల బస్సులను చూసి పాడుకోవాలి అనిపిస్తుంది. ఈ హోటళ్లను చూసినప్పుడు డబ్బు కోసం ఎన్ని గారడీలు చేస్తారో, ఎన్ని వింతలు సృష్టిస్తారో వీటిని చూస్తే అర్థమవుతుంది. జనాల టేస్ట్ని సైతం మార్చేసి అవసరం లేకున్నా ఆ హోటల్కి వెళ్లి కొన్నాళ్లు బస చెయ్యాలి అనిపిస్తాయి వీటి నిర్మాణాలు. ఒక హోటల్ ఏకంగా భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటుంది. మరో హోటల్లోకి వెడితే జైలు గదుల్లో నేలపై నిద్రపోవాల్సి ఉంటుంది. ఖైదీ కావడం ఒక కలగా భావించే వారికి గొప్ప విడిది ఇది. మరో హోటల్ అయితే ఏకంగా భారీ ఓడను హోటల్గా మార్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వింత హోటళ్లున్నాయి. అవేమిటో మీరే చూడండి. స్వీడన్లోని స్కిన్స్కెటర్బర్గ్లోని కొలార్బిన్ ఎకోలాడ్జ్ హోటల్లో ఈ వినూత్న గదులు ఏర్పాటు చేశారు. అడవుల్లో దొరికే కలప, గడ్డి, చెట్టు కొమ్మలు, బంకమట్టితో నిర్మించుకున్న గుడిసెల్లాంటి వాటిని ఇక్కడ నిర్మించారు. ఇందులో విద్యుత్ సరఫరా ఉండదు, లగ్జరీ పడకలు ఉండవు. పర్యావరణ హితంగా ఉండే వీటిలో బస చేస్తే ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. అటవీ జంతువులు చేసే శబ్దాలను వినొచ్చు. ఆధునిక లోకానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరొచ్చు. చాలా మంది ఇక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారట. పెన్సిల్వేనియాలోని ఓ వ్యక్తి రైలు బోగీలను హోటల్ గదులుగా మార్చేశాడు. డొనాల్డ్ ఎం డెన్లింగన్ అనే వ్యాపారి 1970లో అక్కడి కేంద్ర రైల్వే శాఖ నుంచి 19 బోగీలను కొనుగోలు చేసి అమిష్ కౌంటీలో హోటల్ ఏర్పాటు చేశాడు. కొన్నింటిని పడక గదులుగా, మరికొన్నింటిని భోజనశాలగా మార్చాడు. ప్రస్తుతం ఇక్కడ 48 రైలు బోగీలున్నాయి. పక్కనే రైల్వే ట్రాక్ ఉండటం విశేషం. వెళుతున్న రైళ్లను చూస్తూ రైలు బోగీలో భోజనం చేస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే భలే ఉంటుందట. ఎక్కడైనా హోటల్ భూమి మీదే ఉంటుంది, కానీ పెరులోని సుస్కో ప్రాంతంలో హోటల్ మాత్రం భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటుంది. సాక్రెడ్ వ్యాలీలో ఎత్తైన కొండలకు అద్దాలతో తయారు చేసిన క్యాప్సిల్ ఆకారపు కొన్ని గదుల్ని వేలాడదీశారు. భూమికి దాదాపు 400 మీటర్ల ఎత్తులో ఈ గదులు వేలాడుతుంటాయి. వీటిలో బస చేయాలంటే ఆ కొండపైకి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాలట. అక్కడికి వెళ్లడానికి కష్టపడాల్సి వచ్చినా ఆ గదుల్లోకి వెళ్ళాక లోయ అందాలు, ప్రకృతి సోయగాలు చూసి ఆ కష్టమంతా మర్చిపోతారట. నేరం చేయకుండా జైలుకెళ్లాలంటే లాట్వియా దేశంలోని కరోస్టా ప్రిజన్ హోటల్ ను సందర్శించాల్సిందే. ఎందుకంటే ఆ హోటల్ ఒకప్పుడు జైలు. లాట్వియా నుంచి పారిపోయేందుకు యత్నించిన వారిని సోవియట్ సైన్యం ఈ జైలులో బంధించేదట. ఆ జైలునే ప్రస్తుత యాజమాన్యం హోటల్ గా మార్చేసి పర్యాటకులకు జైలు అనుభవాన్ని కల్పిస్తోంది. ఇక్కడి సిబ్బంది పోలీసు దుస్తుల్లో కనిపిస్తుంటారు. పర్యాటకులు ఇక్కడికి వస్తే ఖైదీల దుస్తులు వేసుకుని జైలు గదుల్లో నేలపై నిద్రపోవాల్సి ఉంటుంది. సముద్రంలో ప్రయాణించే భారీ ఓడల్లో హోటళ్లుంటాయని తెలుసు, కానీ భారీ ఓడ హోటల్గా మారితే అమెరికాకు చెందిన ఆర్ఎంఎస్ క్వీన్ మేరీ ఓడ అలాగే మారింది. 1936-67 మధ్య ఈ లగ్జరీ క్రూయిజ్ ఓడ పర్యాటకులను దూర ప్రాంతాలకు తీసుకెళ్తూ యాత్రలు నిర్వహించేది. అయితే కొన్నేళ్ల కిందట ఆ ఓడను కాలిఫోర్నియాలోని బీచ్ లో స్థిరంగా ఉంచేశారు. ఆ తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో హోటల్ గా మార్చేశారు. ఇందులో 347 ఫస్ట్ క్లాస్ గదులు ఉన్నాయి. కస్టమర్లకు ఓడలో ప్రయాణిస్తున్నట్టు అనుభూతి కల్పించే ఈ క్వీన్ మేరీ హోటల్లో దెయ్యాల ఎఫెక్ట్ కూడా పెట్టారు. మంచు ప్రాంతాల్లో మనుషులు నిర్మించుకునే ఇల్లే ఇగ్లో. పూర్తిగా మంచుతో దీన్ని నిర్మిస్తుంటారు. కానీ ఉత్తర ధ్రువానికి దగ్గరలో ఉన్న ఫిన్లాండ్ లోని కక్స్ లాటినన్ ఆర్కిటెక్ట్ రిసార్ట్ లో చెట్ల మధ్యలో మంచుగడ్డలపై అక్కడక్కడ అద్దాలతో చేసిన ఇగ్లూలను నిర్మించారు. ఇందులో 2 మాత్రమే ఉండగలరు. రాత్రి వేళల్లో ఈ ఇగ్లూ అద్దాల నుంచి బయటకు చూస్తే వెన్నెల్లో ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇలా ఉన్నాయి వింత హోటల్లో విచిత్రాలు.